తాగర అన్నా తాగి తూగర అన్నా అని ప్రభుత్వం ప్రజల అటెన్షన్ డైవర్ట్ అవ్వాలంటే వాళ్ళు రిలాక్స్ అయిపోవాలి. అది మందు. తాగు, నీ ఇష్టం వచ్చినట్టు తాగు, ఏ బ్రాండ్లు కావాలంటే అవి తాగు, ఎన్నింటి దాకా కావాలంటే అన్నింటి దాకా తాగు, నీ ఇంటి దగ్గర కూర్చుని తాగు, బెల్ట్ షాప్ తాగు, వైన్ షాప్ తాగు, వైన్ షాప్లో పర్మిట్ రూమ్ పెడతాను తాగు, బారుకి రాత్రి 12 దాకా టైం ఇస్తాను తాగు, తాగి మమ్మల్ని తిట్టక జగన్ని తిట్టుకో. ఇది ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహం. అర్ధరాత్రి వరకు బార్లట, ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల దాకా తాగచ్చట. రాత్రి గంట చొప్పున పెంచారట. ఇప్పటిదాకా 11 దాకా ఉందంటే ఇప్పుడు 12 దాకా. 4 దరఖాస్తులు వస్తే లాటరీ తీసుకోవాలట బార్లకి. గీత కులాలకు 84 బార్లు, బార్లకి 99 రూపాయల మందు కూడా అక్కడ అమ్మరట. ఇది ఎక్సైజ్ శాఖ తేల్చి చెప్పింది. అంటే ఇప్పుడు 12 అప్పుడు తాగిన తర్వాత ఆడింటికి ఎన్నింటికి పోతాడు? 1 గంటకో 2 దారిలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? తాగుడు వల్ల సమస్య ఏంటంటే వాడు రోగాలతో చస్తాడు. వాళ్ళ కొంప, వితంతువులు, అనాథల బిడ్డలు, రోగిష్టి పరిస్థితి, ఆసుపత్రుల చుట్టూ తిరగడం, ఇది ఒక ఎత్తు. రెండవది వీళ్ళ వలన వచ్చే సామాజిక అన్రెస్ట్. ఆ టైంలో తాగాక ఏ నేరం చేసినా ఎవడో ఏం చేయలేడు. కాబట్టి ఇవన్నీ తెలుసు. కానీ మనకి తాగుడు అన్నటువంటి దాని ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యం తప్పించి మరొకటి కాదు.